కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ధ్వజమెత్తారు. చంద్రబాబు వెన్నుపోటుకు 2 పేరుతో ఈ నెల 4 నుంచి వైసీపీ నిరసనలు చేపడుతుందన్నారు. పార్టీ నగర కార్యాలయంలో వెన్నుపోటుకు 2 పోస్టర్ని బుధవారం ఆవిష్కరించి ఆమె మాట్లాడారు. ప్రభుత్వ అసమర్థ పాలనతో రాష్ట్రం క్రైమ్ రేట్, మహిళలపై దాడుల విషయంలో ముందంజలో ఉందన్నారు. నిరసనలో కూటమి వైఫల్యాలు ఎండగడతామన్నారు. పార్టీ నాయకులు నిమ్మకాయల రాజానారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అందుకోసమే ఈరోజు వెన్నుపోటు అని చెప్పి ఒక బిరుదు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో. ఇదేదో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఇచ్చింది కాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని కాదు కదా మీరు మోసం చేసింది. మీరు మోసం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రజలని. మీరు చెప్పిన సూపర్ 6లు, మీరు చెప్పిన యువతరాన్ని మోసం చేసింది, మహిళల్ని మోసం చేసింది, రైతుల్ని మోసం చేసింది. అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మోసం చేసుకుంటూ ఈ 2 సంవత్సరాలు మీరు పూర్తి స్థాయిగా విఫలమయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్తున్నాను అని చెప్పి అమరావతి రైతులని, అమరావతిలో ఉన్న ప్రజలని వాళ్ళని మోసం చేస్తున్నారు. అలాగే మహిళల్ని మరీ ముఖ్యంగా, ఎందుకంటే 50% మహిళలు ఉంటే వాళ్ళకి ఆశ పుట్టించి వాళ్ళని నమ్మి మోసం చేసి వాళ్ళ ద్వారా ఓట్లు వేయించుకొని ఈరోజు గెలిచి ఈరోజు కుర్చీలో కూర్చొని మీ జేబులు నింపుకుంటూ, మీ ఎమ్మెల్యేలు జేబులు నింపుకుంటూ, మీ ఎమ్మెల్యేలు చేస్తున్న అరాచకాలని కప్పిపుచ్చుకుంటూ ఈ విధంగా పాలన చేసుకుంటూ 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేశారు. దీనికి నిజంగానే మీకు ఒక బిరుదు ఇవ్వచ్చు, వెన్నుపోటు బిరుదు మీకు ఖచ్చితంగా మరి ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రానికి మరి కేంద్రం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే బిరుదు ఎప్పుడైనా కూడా వాళ్ళు చేసిన శభాష్ అని చెప్పడానికి ఇస్తారు. కానీ ఈ రాష్ట్రంలో అన్నిట్లో ముందంజలో ఉంది. ఏ దేంట్లో తెలుసా? క్రైమ్ రేట్లో ముందంజలో ఉంది. ఆడవాళ్ళని మోసం చేయటం, ఆడవాళ్ళని ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి, ఆడవాళ్ళని ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. మీ ఎమ్మెల్యేలే ఎంతోమంది మరి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా విక్టిమ్స్ మీద మీరు ప్రెషర్ పెడుతున్నారు, విక్టిమ్స్ మీద కేసులు పెడుతున్నారు తప్ప అసలు చేసిన ఎక్యూజ్ మీద మీ ఎమ్మెల్యేనని చెప్పి కదా ఆ ఎక్యూజ్ని మీరు కాపాడుకుంటూ వస్తున్నారు. ఎంతోమందిని హత్య చేశారు. ఒకళ్ళ మీద అయినా చర్యలు తీసుకున్నారా? మీరు మరీ ఏవైనా అంటే ఏమో సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే జైల్లో పంపిస్తారు, ఏవైనా మీ గురించి మాట్లాడితే జైల్లో పంపిస్తారు, మీ గురించి ఏదైనా తప్పుడు ప్రచారం రాస్తే వాళ్ళని ఇబ్బంది పెడతారు. కానీ మీరు ఎప్పుడు ఏదైనా తప్పుడు ప్రచారం చేస్తే లేకపోతే తప్పుడు రాతలు రాస్తే మేము చర్యలు తీసుకోకూడదు. మీరు అలాంటి ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి శబాష్ అని చెప్తూ మరి 2 సంవత్సరాలు పూర్తి చేసినందుకు మా నాయకుడు, ప్రజల నాయకుడు, ప్రజల వెంట ఉండే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశారు. 5 సంవత్సరాలు కూడా నిజాయితీగా, ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్క మాట, ప్రతి ఒక్క హామీ ఏమేమి చెప్పారో అది నిర్వర్తించుకుంటూ ప్రజలకి ఇంకా మెన్నగా ఏం చేయాలన్న ఆలోచన చేసి ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అమ్మఒడి, అలాగే మీరు చూసుకుంటే మెడికల్ ఫీల్డ్లో ఆరోగ్యశ్రీ కానీ దాంట్లో ఎన్నో మార్పులు తీసుకొని వచ్చి ఇంటి వద్దకే మీరు చూసుకుంటే ఆరోగ్యం వచ్చే విధంగా, ఆరోగ్యానికి హెల్త్ డాక్టర్స్ వచ్చే విధంగా చూసి ఎంతో చక్కగా పరిపాలన చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇంకా మేము బాగా చేస్తాం అని చెప్పి మరి తల్లికి వందనం అని చెప్పి 3 నామాలు పెట్టి మరి ఈ విధంగా పరిపాలన చేసుకొని వస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలు ఇది మంచి ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళందరికీ శబాష్ అని చెప్పుకుంటూ మరి మేము రేపటి నుంచి 4వ తారీఖున, 5వ తారీఖున వీళ్ళు చేస్తున్న ఘనకార్యాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ రేపు ఒక ప్రొటెస్ట్ చేస్తున్నాము. అలాగే 8వ తారీఖున మహిళలతో, యువతరంతో వాళ్ళందరితో పాటు ఒక సమీక్షగా
ఒక ఆ, మీటింగ్ పెట్టి వాళ్ళు వాస్తవాలు ఏంటి ఏం జరుగుతున్నాయి అనేది చెప్పి చూపించాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారు. అలాగే 12వ తారీఖున ఒక ర్యాలీగా వెళ్తాము, ర్యాలీ ఊరంతా తిరిగి ప్రజలకి ఏం చేశారో వీళ్ళు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా తెలియచేయటానికి ఈ కార్యక్రమం చేపట్టారు. సో 2 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల కోసం నుంచునే పార్టీ, ఈ పార్టీ ప్రతి ఒక్కళ్ళకు కూడా వీళ్ళు చేస్తున్న అరాచకాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమందరం కృషి చేస్తామని చెప్పి రానున్న 2029లో ప్రజల పార్టీని గెలిపించుకోవటానికి, వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవటానికి ప్రజలందరూ విచ్చేస్తున్నారని చెప్పి తెలియచేసుకుంటూ మరి ధన్యవాదాలు.